అందరివాడి తర్వాత విష్ణు సినిమా డి వచ్చింది, మంచి హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళా పెద్ద హీరో నాగార్జునతో చేశారు కింగ్. ఆ వెంటనే నమ వెంకటేష ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. 3 ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ మీకు ఇవ్వాల. ఫ్రాంక్గా చెప్పాలంటే కింగ్ చాలా బాగా పే చేసిన సినిమా. నేను ఎప్పుడు డిఫెండ్ చేయను. కింగ్ ఎక్సెప్ట్ ఆంధ్రాలో కొన్ని ఏరియాలు తప్ప నైజాం కానీ, సీడెడ్ కానీ, బెంగళూరు కానీ, ఓవర్సీస్ మన నవీన్ గారే, మైత్రి మూవీస్ నవీన్ గారే డిస్ట్రిబ్యూటర్. ఆయనకు ప్రాఫిట్ కాబట్టే ఆ నెక్స్ట్ వెంకటేష్ బాబు సినిమా నేనే తీసుకున్నాను. అది హ్యాపీ సినిమా. సంక్రాంతికి అంత అదుర్స్ లాంటి ఒక ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ సినిమాతో కాంపిటీషన్లో వచ్చి కూడా సినిమా హిట్. ఆ సినిమా అంటే కాకపోతే పెద్ద రేంజ్లు కాదు. అదే అంటే యాక్చువల్గా అప్పుడు ఒక బాగా స్ప్రెడ్ అయింది ఒక విషయం, అది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. సీను వైట్ల స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేయలేడు అని ఒకటి వచ్చింది, అది మీ దాకా వచ్చింది? అసలు ఇంకా రాలా. బట్ అలా అయితే మీరు వెంటనే దూకుడు, అదే చెప్తున్నా, అప్పటి వరకు అది ఆ వెంటనే మహేష్ బాబుతో వచ్చిన దూకుడుతో ఆ అపప్రద అనేది పోయింది. కానీ దానికి ముందు మాత్రం ఇది వచ్చింది, అది మీ దాకా వచ్చింది అన్నాడు. అంటే ఆ సినిమాలు హ్యాపీ, ఆ ఫిల్మ్స్ హిట్స్ ఫిల్మ్స్ అవి. అంటే కాకపోతే పెద్ద హిట్లు కాలేదు, సూపర్ హిట్ ఇలా చెప్పుకోవడానికి కాదు అవి. కానీ ఇప్పటికీ కూడా కింగ్ ఎంత కల్ట్గా ఉంటుంది, అదే అసలు ఇప్పటికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో. ఆ వర్క్ ఉంది. ఎక్కడో చిన్న ఏదో లోపం ఉండొచ్చు అన్ని ఏరియాలో. అంటే ఇప్పుడు సీడెడ్ అంత బాగా పే చేసింది, నైజాం బాగా పే చేసింది, ఓవర్సీస్ చేసింది, బెంగళూరు పే చేసింది. అక్కడ ఆంధ్ర ఏరియాలో కొంచెం తగ్గింది, అంతే జరిగింది. నమ్మ వెంకటేష్ అది హ్యాపీ, అందరికీ హ్యాపీ ప్రాజెక్ట్ అది. కానీ ఆ 3 సినిమాల్లో మీరు గమనిస్తే కామెడీ టింజ్ అనేది హైలైట్. అదే మామూలు కాదు అసలు. ఇప్పుడు ఇప్పటికీ కింగ్లో ఆ త్రిష అండ్ మన బ్రహ్మానందం గారిది ప్యారడీలకు కానీ దాన్నే వాడుతుంటారు. అది అసలు మామూలు ఫేమస్ అవ్వలేదు. అలాగే నమో వెంకటేష్ కామెడీ అల్టిమేట్. అసలు అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా డిసప్పాయింట్ అయినప్పుడు జనరల్గా ఎంతో కొంత మనకి అరే ఏంది అని ఎక్కడ లోపం అనేది ఒక ఇన్నర్గా అనుకున్న రేంజ్కి రీచ్ అవ్వకపోవడానికి కారణాలను ఐడెంటిఫై చేసే దూకుడు చేశాను. ఆ దూకుడు ఏ లెవెల్కి వెళ్ళిందో మీకు తెలుసు కదా.